నమస్తే నమస్తే అంజలి మేడం. మేడం దగ్గరికి వచ్చినాం మేము. ఇంతకుముందుకు నాకు చాక్లెట్ సిస్ట్ ఉందని, ఎండోమెట్రియం చాక్లెట్ సిస్ట్ ఉందని చెప్పారు. ప్రతి హాస్పిటల్ తిరిగిన, 5 హాస్పిటల్స్ తిరిగిన, ఇప్పుడు ఎక్కడా తగ్గలేదు. స్కానింగ్ రిపోర్ట్ నాది ఎక్కడా తగ్గలేదు. యూట్యూబ్లో చూస్తుంటే యూట్యూబ్లో అంజలి మేడం అన్ని ట్రస్ట్ గురించి, ప్రతి క్యాన్సర్ పేషెంట్స్ గురించి అన్నీ విన్నాను. చాలా యూట్యూబ్ ఛానల్స్ చూశాను. చూసినాకనే ఇక 5-6 హాస్పిటల్స్ తిరిగిన, ఎక్కడ తగ్గది, ఆపరేషన్ చేయాలన్నారు. ఎండోమెట్రియం చాక్లెట్ టెస్ట్కి సొల్యూషన్ ఒకటే ఆపరేషన్ అన్నారు. లాస్ట్ గాంధీ హాస్పిటల్లో కూడా చూపించడం, మా ఆయన కూడా గాంధీ హాస్పిటల్లోనే జాబ్ చేస్తాడు, అక్కడికి వెళ్ళినా ఆపరేషనే అన్నారు. దానికి సొల్యూషనే లేదా, ఆపరేషనే సొల్యూషన్. పిల్లలు కావడం చాలా కష్టము, పిల్లలు గారు అని కూడా చెప్పారు. చెప్తే దానికి వద్దని ఇక్కడ మేడం దగ్గరికి మెడిసిన్ యూట్యూబ్లో చూసి మెడిసిన్ ద్వారానే క్యూర్ చేసుకోవాలని ఇక్కడికి వచ్చినాం. అక్కడ హాస్పిటల్స్లో 80,000 అన్నారు ఆపరేషన్కి. దిల్షునారు విత్ కోప్పలు అన్నీ చాలా హాస్పిటల్స్ తిరిగినాం. హాస్పిటల్లో 80,000 అన్నారు. అక్కడ వద్దు, అంత కాస్ట్ మేము పెట్టుకోలేము, అయినా ఆపరేషన్ ఎప్పుడు వచ్చినా చేయించుకోవాలంటే చాలా కష్టం, అట్లా చేయించుకోలేమని ఇక్కడ మేడం దగ్గరికి యూట్యూబ్లో చూసి ఛానల్ చూసి వచ్చినాం. వస్తే మెడిసిన్ తగ్గుతుందో లేదని కూడా ఆలోచించిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా ఆలోచించుకుంటే డౌట్ తోటే వచ్చినాక ఇక్కడ మెడిసిన్ వాడినాక 1 మంత్కి నాకు క్యూర్ అయింది. ఇక ఒక్కొక్క స్కాన్ తీయించుకోమన్నది మేడమే. నా దగ్గర రావాల్సిన అవసరం కూడా లేదు, మీరే అక్కడ ఎక్కడ చూపించుకుంటారో అక్కడ చూపించుకోండి అంటే మెడిసినే తీసుకొని వెళ్ళిన. మెడిసిన్కే నాకు తగ్గింది. 2 మంత్స్లో క్యూర్ అయింది. రిపోర్ట్ కరెక్ట్గా వచ్చింది. ఎండోమెట్రియం చాక్లెట్ ఇస్తే లేదు. పిల్లల కోసం కూడా మెడిసిన్ ఇస్తుంది మేడం. అది సక్సెస్ అయినాక కూడా మళ్ళీ నేను మేడంకు చాలా థ్యాంక్స్. మేడం వల్లనే నేను అసలు ఈ పరిస్థితి నుంచి ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. నేను ఇన్ని రోజులు చాలా బాగా ఉండే, ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా థ్యాంక్ యూ మేడం.